అంతిప యేసు ప్రభు యొక్క నామమును ఒప్పుకొని ఆయన యొక్క విశ్వాస బోధను గట్టిగా చేపట్టి అక్కడున్నటువంటి సాతానీయ బోధకు వ్యతిరేకంగా దైవ బోధను చేశాడు గనుక ఆయన్ని వారు చంపేశారు. యేసు ప్రభు వాడినటువంటి పదాలకు అర్థం ఏంటంటే అతన్ని వారు కిరాతకంగా చంపారు. హీ వాజ్ పుట్ టు డెత్. సహజ మరణం కాదు, అతన్ని చంపారు. అతని సమయం కన్నా ముందే చంపారు కనుక అతడు హతసాక్షి అయ్యాడు. సో అంతిప భూమి మీదే కాదు, పరలోకంలో కూడా తన యొక్క పేరును ఆయన చిరస్థాయిలో మరి గుర్తుండిపోయేటట్టు సార్థకం చేసుకున్నాడు. ఈ రోజున క్రైస్తవ్యంలో అంతిపాలు తక్కువ అన్న కయపాలు ఎక్కువ కదా. క్రిస్టియానిటీలో అంతిపాలు తక్కువ అన్న కయపాలు ఎక్కువ. అంతిపాలు లాంటి వారు ఎలా తయారవుతారంటే ఎవరైతే నిజంగా యేసుక్రీస్తు ప్రభుతో మమేకమైపోతారో, యేసును హృదయానికి హత్తుకుంటారో, ఆత్మతో నింపబడి ముద్రింపబడతారో, దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మాట్లాడినటువంటి వాక్యంగా తీసుకుంటారో, దానికి భయపడతారో, వారు తప్పకుండా దీని వైపు నిలబడతారు అండ్ లోకానికి వ్యతిరేకతను చూపిస్తారు. వారి ఓన్ ఇంట్లో దేవుడికి వ్యతిరేకంగా ఎవరున్నా సరే వారిని వీరు వ్యతిరేకిస్తారు. వారి ఓన్ చర్చ్లో దేవుడికి వ్యతిరేకంగా ఎవరున్నా సరే వీరు వారిని వ్యతిరేకిస్తారు. వారి ఓన్ సమాజంలో వారు ప్రజలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, దేవుడికి వ్యతిరేకంగా వారు ఉంటే వారిని వీరు వ్యతిరేకిస్తారు. వ్యాపారంలో వీరు లోకరీత్యా అందరూ చేసేటువంటి మోసాలు ఘోరాలు చెయ్యరు. వీరు దేవుడి వైపే నిలబడతారు. నష్టము పోవాల్సి వస్తే నష్టపోతారు, కానీ రాజీ పడరు. అండ్ కొంతమంది మరి వారితో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే చాలా అతి తెలివితో వీరిని ఒప్పింపజేసే ప్రయత్నం చేస్తారు. కానీ వీరికి దేవుడి తెలివి ఉంది కనుక ఎలాంటి అతి తెలివి ఓవర్ స్మార్ట్ ఫెలో వీరి ముందు నిలువబడలేడు. సో ఆ రకమైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా వీరు ప్రభు వైపే నిలబడతారు. వారు ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధపడతారు. వారి యొక్క స్ట్రగుల్స్లో, పోరాటాల్లో ఒంటరిగా పోరాడతారు. అండ్ వారికి యేసు ప్రభు యొక్క కృపా సన్నిధి అండ్ ఆయన యొక్క సహాయం లభిస్తుంది. సో చరిత్ర చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే అంతిపాను వారు ఒక ఇత్తడి ఎద్దును తయారు చేసి దాన్ని బాగా కాల్చి అది బాగా మసిలి మండుతున్నప్పుడు ఆయన్ని సజీవంగా తీసుకెళ్లి దాంట్లో పెట్టి మూసి ఆయన్ని రోస్ట్ చేశారు. సో అంతిప అంత కిరాతకమైనటువంటి మరణానికి బ్రేజన్ బుల్లో రోస్ట్ చేయబడ్డాడు, బార్బెక్యూ చేయబడ్డాడు. కానీ బార్బరస్ డెత్ ఆయనకి ఇచ్చినా కూడా హీ రిమైన్డ్ యాజ్ ఎ ఫెయిత్ఫుల్ విట్నెస్. సో ఇతనికి ఇలాంటి వారికి క్రిస్టియానిటీ లిప్ సర్వీస్ కాదు, క్రిస్టియానిటీ వారి యొక్క లైఫ్ సాక్రిఫైస్ అన్నమాట. వాళ్ళు యేసు కొరకు బ్రతుకుటే కాదు, యేసు కొరకు మరణిస్తారు.